గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరికీ, గౌరవ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఆల్ పేపర్స్ ఆర్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్. I have to announce to the House that it has been decided to conduct a two-day orientation program on legislative practices and procedures to honorable members of effectively participate in the debates of the House and make proper use of precious time of the House. The program is scheduled to be held on 11th and 12th December 2024 at MCR HRD, Institute Jubilee Hills, Hyderabad. Eminent scholars from PRS Legislative Research, New Delhi will deliver lectures on the different topics. I therefore request the honorable members to participate the program and make best use of the opportunity. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రకటన. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, తమరి అనుమతితో ఈ డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప పర్వదినము. అదేవిధంగా డిసెంబర్ 9, 2009 నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మాత్యులు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పడమే కాకుండా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను వారు ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ 9. ఈ రోజుకు వారు 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని వారు మన 60 సంవత్సరాల ఆకాంక్ష 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కోసం, ఏ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినరో, అమరులైనరో ఆ ఆకాంక్ష నెరవేరడానికి పునాది రాయబడ్డ రోజు. అందుకే ఈరోజు ఈ శాసనసభ ద్వారా తమరి అనుమతితో శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. అందుకోసమే మా సహచర శాసనసభ్యులందరినీ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన అంశం ప్రస్తావన. మీకందరికీ మనకందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు అన్ని అంశాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. ఆ రోజు ప్రజల యొక్క భావోద్వేగము, ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిండ్రో ఆ ప్రత్యేకమైన సందర్భము, తెలంగాణ తల్లి గురించి ఆ రోజు జరిగిన చర్చలు, మీరు మేము ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులు ప్రత్యక్ష భాగస్వాములు. అందుకే ఈరోజు ఈ తెలంగాణ శాసనసభ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన చర్చా ప్రకటన ద్వారా భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము తమరి అనుమతితో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే అధ్యక్ష, చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈరోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాత వల్లి అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు.
తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వాక్యాలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను, సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి. 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు. అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల. ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన జాతి ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ కీర్తిని విశ్వవేదికపై వైభవోపేతంగా చాటి చెప్పేలా ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. కోల్పోయినరో ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఈ డిసెంబర్ 9కి ఒక గొప్ప అంశము ఉన్నది కాబట్టి రాజకీయాలను మిగతా 364 రోజులు మాట్లాడుకోవచ్చు. ఈరోజు రాజకీయాలను ప్రస్తావించవలసిన అవసరం లేదన్న ఆలోచనతోటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా రకరకాల సంస్థలు, రాజకీయ పార్టీలు వాళ్ళదైన నమూనాలో తెలంగాణ తల్లిని స్ఫురించే విధంగా వారు కొంత కార్యాచరణ చేపట్టినారు. ఏవి కూడా అధికారికంగా ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గత ప్రభుత్వం కానీ, టీజీ విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని సృష్టించడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని ఆలోచన చేయలేదు అధ్యక్ష. ప్రజలెన్నుకొని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలని టీజీని పునరుద్ధరించుకోవడమే కాదు, ఆనాడు ఉద్యమ సందర్భంగా బండ్లపైలనే కాదు గుండెలపైన రాసుకున్న టీజీని పునరుద్ధరించడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా టీజీని ఈరోజు మనం రాసుకుంటున్నాం గొప్పగా. అదేవిధంగా ఉద్యమం సందర్భంలో వేలాది లక్షలాది మంది ఉద్యమం బాట వైపు నడిపించిన జయ జయ హే తెలంగాణ ఒక గొప్ప స్ఫూర్తిని, పోరాట పటిమను, ఉద్యమ బాట వైపు నడిపించిన గొప్ప గీతాన్ని మనం రాష్ట్ర గీతంగా ఆ రోజు మనం చేసుకోవాలనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి అసలు రాష్ట్ర గీతమే లేకుండా పోయింది అధ్యక్ష. అందుకే తమరు స్పీకర్గా బాధ్యత చేపట్టిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దశాబ్దాల కాలం పాటు త్రిలింగ దేశం నుంచి తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు రాష్ట్రీయ గీతం లేకపోవడం ఒక లోటుగా భావించి ఆ జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మనం ఈరోజు పొందుపరుచుకొని ఏ శుభకార్యం మనం చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు చేపట్టినా జయ జయ హే తెలంగాణను పాడుకుంటూ ఈరోజు మనం పనిలో ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో తెలంగాణ తల్లి ప్రతిరూపమే అధికారికంగా లేదు అధ్యక్ష. ఒక లోటు. ఈరోజు మన ప్రతీక, మన భావన, మన ఆలోచన, మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం ఉట్టిపడే విధంగా చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న
ఉద్యమకారులనే కాకుండా కవులను, కళాకారులను, తెలంగాణ సంస్కృతి పట్ల అంకిత భావంతో పనిచేసిన వాళ్ళందరితో చర్చించి చర్చలో 2 అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి అధ్యక్ష. ఒక అమ్మ మనల్ని ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందో అట్లా ఉండాలని ప్రస్తావన వచ్చినప్పుడు మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు మనం తెలంగాణ తల్లి అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం. మనకు తల్లి కావాలి, దేవత గుడిలో ఉంటుంది, తల్లి మన ఇంట్లో ఉంటుంది, తల్లి ఒళ్ళో మనం పెరుగుతాము. కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా, అది తమరు కావచ్చు అధ్యక్ష, నేను కావచ్చు, లేదా మా శాసనసభ్యులు ఎవరైనా, ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష. డిసెంబర్ 9 ఎలాంటి వివాదాలు, రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజమంతా, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు, 4 కోట్ల తెలంగాణ సమాజమంతా ఒక్కటై ఏకగలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది. మధ్య యుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష. 4 కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనలకు ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం. అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం పరిపాలనకు గుండెకాయ. ఆ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి, ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈరోజు సాయంత్రం 6:05 తెలంగాణ మాతృమూర్తిని, తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నాము. ఈ సందర్భంగా నేను సహచర శాసనసభ్యులకు, తెలంగాణ ప్రజానికానికి, ప్రతిపక్షాలు కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ఇతర రాజకీయ పక్షాలకు తమరి ద్వారా నేను సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా. దయచేసి ఈ ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం మనము ఈ ఒక్కరోజు సమయాన్ని ఇద్దాము. ఈరోజు వివాదాలకు తావు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రతిపక్షాలకు, సహచర ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రేపటి నుండి ఏ అంశాలైనా ప్రస్తావిద్దాం, ఏ రాజకీయ అంశాలు కూడుకున్న విషయాలనైనా మనం ప్రస్తావించుకుందాం. కాబట్టి దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేంద్ర మంత్రివర్గ సభ్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులకు, అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారికి, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి, చాలా వరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పాత్రికేయ మిత్రులను, కవులను, కళాకారులను, ఉద్యమకారులను, నిరుద్యోగ యువకులను, తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు సాయంత్రం మనం జరుపుకోబోయే ఈ ఉత్సవంలో పూర్తి స్థాయిలో పాల్గొని మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అనే ఒక భావన కలిగించే విధంగా ఈ ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుందాం. తమరు కూడా కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మమేకమై ఈ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకోవడానికి, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడానికి తమరు ఆమోదించి ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి. ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం. చివరగా ఒక్క మాట, దేవత ఆశీర్వదిస్తుంది, అమ్మ మనల్ని ప్రేమిస్తుంది, మన ఆకలిని గుర్తించి అడక్కపోయినా అమ్మ మనకు అన్నం పెడుతుంది, అడక్కుంటానే అన్నం పెట్టి బిడ్డల్ని కాపాడుకునే తల్లి తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణ బిడ్డలుగా మన బాధ్యత. అందుకే ఈ డిసెంబర్ 9
ఈ పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా మనమందరం జరుపుకుందామని మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని కార్యక్రమాన్ని ఆమోదించవలసిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమ దగ్గర సెలవు తీసుకుంటున్నారు.